హాయ్ ఫ్రెండ్స్, నిన్న మనం 1, 5 ఇంకా 10 చేసుకున్నాం కదా. ఇవాళ మనం 50 ఇంకా 100 చూసుకున్నాం. ఇప్పుడు ఎల్ అంటే 50 కదా. ఇప్పుడు మనకి 40 కావాలనుకోండి. చాలామంది వరకు ఏం చేస్తారు, 4 ఎక్స్లు రాసేస్తారు 50 40 అనుకొని. కానీ ఎక్స్ కూడా 3 టైమ్సే వస్తుంది. ఇప్పుడు మనకు 40 కావాలనుకోండి, మనం ఈజీ వే ఎలా చేసుకోవచ్చు చెప్పాలా. ఒకవేళ ఆర్హెచ్ఎస్ అంటే రైట్ హ్యాండ్ సైడ్ పెద్ద నెంబర్ ఉండి, ఎల్హెచ్ఎస్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చిన్న నెంబర్ వచ్చింది అనుకోండి, మైనస్ చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. ఇది మీకు ఇలా ఇయ్యరు, ఓన్లీ ఎక్స్ఎల్ అని ఇస్తారు. ఎక్స్ఎల్ అని ఇచ్చినప్పుడు రైట్ సైడ్ ఆర్హెచ్ఎస్ పెద్దగా ఉంది అంటే రైట్ సైడ్ పెద్దగా ఉంది, లెఫ్ట్ సైడ్ చిన్నగా ఉంది కాబట్టి మనం సబ్ట్రాక్షన్ చేయాలి. అంటే ఇప్పుడు మన ఎక్స్ వచ్చేసి 10, ఎల్ వచ్చేసి 50. ఇక్కడ పెద్ద నెంబర్ ఎల్ అంటే 50 కాబట్టి పెద్ద నెంబర్ ఇక్కడ పెద్ద నెంబర్ ఉంది, ఆర్హెచ్ఎస్ సైడ్ పెద్ద నెంబర్ ఉంది, ఎల్హెచ్ఎస్ సైడ్ చిన్న నెంబర్ ఉంది. కాబట్టి 50 మైనస్ 10 ఈక్వల్ టు 40. XL ఈక్వల్ టు 40. XL అని ఇస్తే 40 అని అర్థం. ఒకవేళ ఇప్పుడు మనం ఎల్హెచ్ఎస్ సైడ్ చిన్న నెంబర్ వస్తే మైనస్ చేయాలనుకున్నాము. ఒకవేళ ఆర్హెచ్ఎస్ సైడ్ చిన్న నెంబర్ వస్తే ఏం చేయాలని అడుగుతారు. ఎల్ అనేది 50, ఎల్ ఎక్స్. ఇప్పుడు మనకి ఎల్హెచ్ఎస్ సైడ్ వస్తేనేమో అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తేనేమో సబ్ట్రాక్షన్ చేయాలనుకున్నాం. ఒకవేళ ఆర్హెచ్ఎస్ అంటే రైట్ హ్యాండ్ సైడ్ వస్తేనేమో ఎడిషన్ చేయాలని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనం ఎడిషన్ చేద్దాం. ఎల్ అంటే 50, ఎక్స్ అంటే 10, ఈ ఎక్స్ కూడా 10, ఈ 2 ఎక్స్లు కలిపితే 20, ఇది 50. 50 ప్లస్ 20 ఎంత? మనకు వచ్చేసింది 70. ఇప్పుడు ఎల్ఎక్స్ఎక్స్ అంటే 70 అని అర్థం. మీకు ఇలా ఇయ్యరు, ఓన్లీ ఎల్ఎక్స్ఎక్స్ అంటే హిందూ అరబిక్ నెంబర్లో రాయండి అని చెప్తారు. ఓకే. ఒకవేళ జాగ్రత్తగా అయినండి, ఒకవేళ మనకి ఆర్హెచ్ఎస్ సైడ్ పెద్ద నెంబర్ ఇచ్చి ఎల్హెచ్ఎస్ సైడ్ చిన్న నెంబర్ ఇస్తే మనం ఇంతెందుకు రాస్తున్నాము. 90ని పెద్దోళ్ళు అయితే చూసి 90 అని చెప్తారు, చిన్నపిల్లలు ఏం చేస్తారు అని ఆలోచిస్తారు కదా, ఏంటిది అని. చాలామంది ఏం చేస్తారంటే మన 90ని ఇలా ఎందుకు రాయడము, ఇలా కూడా రాయొచ్చు కదా అని రాస్తారు. కానీ ఇక్కడ ఏమని చెప్పుకున్నాం మనం, ఎక్స్ అనేది 4 టైమ్స్ రాదు, ఓన్లీ 3 టైమ్స్ మాత్రమే వస్తుంది. కాబట్టి మనం ఇలా రాస్తున్నాం. ఈజీ వే ఏంటి, ఇన్ని ఎక్స్లు రాసే బదులు ఓన్లీ 3 ఎక్స్లే రాయాలి కాబట్టి మనం సి ఇంకా ఎక్స్ రాస్తున్నాం. ఎక్స్ సి, మనకి క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ ఇంకా సి. సి వచ్చేసి 100, ఎక్స్ వచ్చేసి 10. మనం ఏమనుకుని చెప్పుకున్నాము, ఆర్హెచ్ఎస్ సైడ్ పెద్ద నెంబర్ వచ్చి ఎల్హెచ్ఎస్ సైడ్ చిన్న నెంబర్ వస్తే మనం సబ్ట్రాక్షన్ చేయాలని చెప్పుకున్నాం. ఇది రాదు, ఓన్లీ ఇది ఎక్స్ సి రోమన్ న్యూమరలే వస్తుంది. ఇప్పుడు మనం 100 మైనస్ 10 అంతా 90. ఇప్పుడు ఎక్స్ సి అంటే 90 అని. ఇప్పుడు మనం 50 అనేది అర్థమైంది కదా. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, మనం ఎల్ఎల్ అని రాయకూడదు. ఎల్ అనేది ఓన్లీ సింగిల్ టైమే వస్తుంది, ఇంకా 1 కూడా 3 టైమ్స్ వస్తుంది, వి కూడా ఓన్లీ 1 టైమే వస్తుంది, ఓన్లీ 1. ఎక్స్ అనేది 3 టైమ్స్ వస్తుంది. మనకి ఏవేవి 3 టైమ్స్ రాయొచ్చో చెప్తున్నాను చూడండి. 1 ఎక్స్, ఎల్ కూడా రాదు, సి కూడా ఓన్లీ 3 టైమ్స్.
ఈ 3 3 టైమ్స్ రావచ్చు. ఏది 3 టైమ్స్ రాయడానికి ఉండదు. బాయ్.